మెట్రో ఉదయం ఎలక్ట్రానిక్ మీడియా తెలంగాణ రాష్ట్ర విలేకరుల సమావేశం వరంగల్ భద్రకాళి ఆలయ సమీపంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలవాలని, అలాగే విలేకరులు సమాజహితంగా వార్తలు సేకరించి ఆ యొక్క సంస్థకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చీఫ్ బ్యూరో జగదీష్, వరంగల్ బ్యూరో ఆకారపు మోహన్, కరీంనగర్ జిల్లా అజయ్, వరంగల్ జిల్లా బ్యూరో శ్రీనివాస్, హన్మకొండ బ్యూరో సురేష్, కరీంనగర్, వరంగల్, భూపాలపల్లి, హైదరాబాద్ విలేకరులు పాల్గొన్నారు. ఒక రిపోర్టర్లు కాము ఏం కాదు, ఇంటెలిజెన్స్ బయట రిపోర్టర్లు ప్రపంచానికి రిపోర్టర్లని ఒక ఎమ్మెల్యేకు కారణం చేసుకుంటేనే నలుగురు రిపోర్టర్లు అయినా వార్తలు ఎట్లా సేకరించాలి నాకు లాస్ట్ వచ్చారు. లాస్ట్ వచ్చి వాళ్ళ వార్తలు రాలేదు నాకు. అందరు చెప్తే ఏమైందంటే టెక్నికల్ ఇష్యూ అయింది. నేను చేసిన గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారం మా ఎమ్మెల్యే ఈరోజు గెలిచింది. ఈరోజు గెలిచిండ నా ఎమ్మెల్యే మల్లి రంగారెడ్డి సార్ గెలుపు ఖాయమైంది. 50 నుంచి 50 మధ్యలో మెజార్టీ వస్తున్నప్పుడు మేము చెప్పిన రిపోర్ట్ పట్టినా 50 మధ్యలో రిపోర్ట్ వచ్చింది. మెజార్టీ అంతా వచ్చింది. వార్తలు అయిపోయింది. నా బాధ ఏమని చెప్పుకోవాలి చెప్పప్పుడు. అక్కడ కొడితేనే ఆఫీస్ అమౌంట్ అయిపోయింది. స్టూడియో చెప్తానేమో మీరు అమౌంట్ కొట్టానే వార్తలు పెట్టుకున్నాను. ఏం చెప్పాలి? అసలు ఎందుకు ఆగుతుంది అమౌంట్? అనవసరం ఎందుకు పోతుంది? మీరు ఫీల్డ్లోకి పోతలేరా? మరి ఇప్పుడు ఫీల్డ్లోకి పోతే పైసలు వస్తాయి, ఫీల్డ్లోకి పోతలేదు మీరు. కరీంనగర్ రాజు నాకైతే నేను ఏం చెప్పాలో అర్థమవుతుంది నాకు. అవును, ఏం చెప్పాలి ఇంకా? నేను దయచేసి చెప్తున్నా, ఫస్ట్ నుంచి మాత్రం నా హ్యాండ్ వర్క్ వస్తుంది. నెట్వర్క్ రేపటి నుంచి నా హ్యాండ్ వర్క్ వస్తుంది. ఏ విషయం ఉన్నదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మాత్రం అయితే ఆయనకు పోతుంది. మోహన్ నెంబర్ దగ్గర పెట్టుకోండి. నాకు 4 తారీఖు ఆయనకు అబ్బాయి చెప్తే 5 తారీఖు నాకు హ్యాండ్ వర్క్ వస్తుంది. నాకు అంతే. నా దగ్గర వస్తుంది. మన జగదీష్ సార్ కానీ మీ దాంట్లో మిత్రులు ఎవరికైనా ఫోన్ చేసినా కానీ వీలైతే రెస్పాన్స్ ఇవ్వండి. కాకపోతే తర్వాత నువ్వు పని మీద ఉంటే అయిపోయినా కూడా మరి ఎందుకు ఫోన్ చేసిండ్రు అన్నది తెలుసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మన జర్నలిజంలో అది నేర్చుకోండి. అప్లోడ్ చేసిండా అని అంటే అది మీ పర్సనల్ విషయం ఉంటుంది. సరే, ఆ విషయాలు కూడా మీకు ఉంటాయి. మన జర్నలిస్టుల దాంట్లో ఎవరు ఫోన్ చేసినా కానీ రెస్పాన్స్ ఇవ్వండి ఫస్ట్. నేనే కరీంనగర్కి అత్త కావచ్చు, నాకు కరీంనగర్ పని పడుతుంది కావచ్చు, నాకే ఇన్సిడెంట్ జరగచ్చు, కనకయ్య ఉన్నాడు కదా, రాజు ఉన్నాడు కదా అని ఫోన్ కొడతా. పైసలకే కొడతాను అంటున్నాడు కదా అని పక్క పెడతావు నువ్వు. అంటే నేను వచ్చినాడు ఏమైనా అయిపోతాను అంటే నేను చెప్పేది విషయం అట్లా అంటున్నాను. మీరని కాదు, అందరు ప్రతిసారి నువ్వు వరంగల్కి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను రెస్పాన్స్ అవుతా. అంటే అసలు ములుగు రమేష్ అన్న రాలే. ములుగు రమేష్ అన్న చెప్తే ఆయన వరంగల్కి ఎప్పుడైతే అడుగు పెడితే అప్పుడు మాకు ఫోన్ వస్తుంది. నాకు అన్న ఏడున్నావు ఇదే పని. పైసలా పిలుతా అంటాడు ఆయన. వాజేడు ములుగు రమేష్ అన్న ఎవరు ఫోన్ చేసినా 100% రెస్పాన్స్ అవుతాను. విలేకరుల సమస్యలు ఇప్పటివరకు మనము వేదిక మీద అందరం విన్నాం. కొన్ని సూచనలు విలేకరులు చేయడం మీద కొన్ని సూచనలు ఇక్కడి నుంచి కూడా మీకు అదే మీ విన్నపాలు విన్న తర్వాత కొన్ని సూచనలు మేము కూడా చేయడం జరిగింది. ఏది ఏమైనా మెట్రో ఉదయంకు పిల్లర్సు విలేకరులు. ఆ విలేకరుల సహకారంతో మనము సంస్థను ముందుకు నడుపుతాము. దీనికి యాజమాన్యం సహకారము 100% మనకున్నది. మనంతా ఫ్రెండ్లీ సంస్థ కాబట్టి ఇప్పటివరకు మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు అవి అమలు చేసుకుంటూ ఫైనాన్షియల్గా కొద్దిగా మనం సంస్థను ముందుకు తీసుకుపోతూ నెట్వర్క్లో కూడా మనము అభివృద్ధి చెందాలనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విలేకరి యొక్క ఆశయం. ఆ ఆశయం వైపు కొత్త సంవత్సరంలో అడుగు పెడుతూ రాబోయేది మనకు మేడారం జాతర, సమ్మక్క సారలమ్మ జాతర మన ముందున్నది. ఇంకా 2024 డైరీ కూడా త్వరలో మీ ముందుకు రాబోతుంది. అది మేడారం జాతరని ఆపడం జరిగింది. ఇప్పుడు మొదటి వారం కావచ్చు, లేకపోతే ఈ జాతర లోపే మీకు మనము దాన్ని రిలీజ్ చేయబోతున్నాము. ప్రతి దానికి ఏదైనా కూడా విలేకరి వ్యవస్థ లేకపోతే ఏ సంస్థ అయినా ముందుకు పోదు. అట్లానే విలేకరి సమస్యలను యాజమాన్యం తీసుకొని దానికోసం అంటే ఆ సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా ఇది ఒక వేదికగా మేము
వేదిక మీద ఉన్న పెద్దలు అందరం కూడా కృషి చేస్తాము. అవసరం ఉంటే యాజమాన్య దృష్టికి తీసుకుపోతాము. ప్రధానంగా ఏంటంటే వార్తలు ప్రతి ఒక్కరు లోగోతో కవర్ చేయాలి ఒక అంశము. రెండవది ఏంటంటే మీకు ఇచ్చిన న్యూస్ లింకులను మీ గ్రూప్లో ఫార్వర్డ్ చేయండి, వ్యూవర్స్ పెంచండి, సబ్స్క్రైబ్ చేయించండి. తర్వాత ప్రతి ఒక్క సభ్యునికి జర్నలిస్ట్ సంఘాలు ఒక సభ్యత్వం అనేది ఈసారి చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే అక్రిడేషన్ అనేది ఒక విలేకరి యొక్క ప్రాథమిక హక్కు. దాన్ని మనం ఛానల్ అభివృద్ధి చేసుకోవాలి. అది మన యొక్క లక్ష్యం. విలేకరుల సమస్య గురించి మేము ఎప్పుడు కూడా మనము ఇప్పటివరకు వెనకకు పోలేదు. ప్రతి ఒక్కరికి ఐడి కార్డు లోగోలు మాత్రం పర్ఫెక్ట్గా అందించడం. కొంతమంది కొంతమంది వార్తలు ఆ లోగోతో వార్తలు మాత్రం కంపల్సరీ అలవాటు చేసుకోండి. అదే మీకు అక్రిడేషన్ వస్తుంది. దయచేసి చెప్తున్నా, మరీ చెప్తున్నా. ఎవరైతే సిన్సియర్గా కరెక్ట్గా పనిచేసి జర్నలిస్టు గుర్తింపు తెచ్చుకొని ఒక సమాచార శాఖ అధికారి ద్వారా గుర్తించబడి నేను ఫోన్ చేస్తాను అక్కడ డిప్యూటీ చైర్మన్, సార్ పలానా కనకేకి నేను లెటర్ ఇస్తున్నా అంటే మీ గుర్తింపు అక్కడ ఉండాలి. అప్పుడు మీకు అక్రిడేషన్ వస్తుంది. నేను చెప్తున్నా, ఫస్ట్ చెప్తున్నా. అందరికీ రావాలనే సిద్ధాంతం ఇంకా లేదు, కానీ అట్లా పోటీతత్వం పెంచుకోండి మీలో మీకు. అంతే తప్ప నాకు అక్రిడేషన్ వస్తుంది సార్, నాకు ఎందుకు రాస్తారని మీరు మమ్మల్ని అడిగి మేము లెటర్ ఇచ్చి అక్కడ వాళ్ళు దాన్ని పక్కన పెట్టేస్తే అది పరిస్థితి కాదు. అంటే మన ఒక యూట్యూబ్ ఛానల్ అనేది కూడా చాలా మందిలో కొద్దిగా మీ యొక్క ఆలోచన ఉన్నది, అది తీసేయండి ఫస్ట్. ఇవాళ వేరే ఛానల్ వాళ్ళు మోహన్ చెప్పిన ఇంతకుముందు ఎన్టీవీ రిపోర్టర్ మనకు వస్తుంది సార్ అంటే మరొక రికార్డ్. అది ఎందుకు రికార్డు? మనం ఇచ్చే న్యూస్ పర్ఫెక్ట్గా ఒక సిస్టమేటిక్గా ఒక ఏమంటుంది బ్రాండెడ్గా మనం వస్తాం, బయటకు వస్తున్నాయి మన లింకులు. ఇంకోటి, మీరు ఛానల్ కూడా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోక ఆ వార్తలు చూసుకోక మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. దయచేసి ఈ క్షణం నుండి అంటే జగదీష్ గారు మనకు స్టేట్ బ్యూరోగా నెట్వర్క్ మొత్తం మీకు నెంబర్ ఇస్తాడు, తీసుకోండి. మోహన్ గారి నెంబర్ తీసుకోండి. మీకు ఓవరాల్గా ఇక్కడ న్యాయం జరగలేదు నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే మనమంతా ఒక ఉమ్మడి కుటుంబం. ఇక్కడ ఎవరికెవరు బాస్ కాదు, ఎవరికెవరు అతిథులు కాదు. ఇది ఒక కుటుంబం లాగా ఉన్నప్పుడు కుటుంబంలాగా ఉండడం మంచిది. ఒక కుటుంబ పెద్దగా గౌరవ యాజమాన్యం ఉన్నది. యాజమాన్యం తర్వాత నేనున్నా, నా తర్వాత వీళ్ళందరూ ఉన్నారు. మనందరం ఒక కుటుంబం కాబట్టి ఇక్కడ భేషజాలకు లేకపోతే ఇంకా ఏదో మనస్పర్ధలు అపార్థాలు